ప్రబలి విస్తరించబోతున్నాం. ప్రబలి విస్తరించి గొప్ప సమూహాన్ని దేవుని కొరకు మనం ఆయత్తపరచబోతున్నాం. ప్రబలే విస్తరింపజేసేటువంటి జనాంగంగా దేవుడు మనల్ని ఈ స్థలంలో ఉంచి ఉన్నారు. శ్రమలు మనకు ముందున్నాయి, మనకు వెనుకను ఉన్నాయి, మన చుట్టూ శ్రమలు ఎన్నో కమ్ముకొని వస్తున్నాయి. అయితే విస్తరింపి నడిపించగలిగినటువంటి దేవుడు మనలో ఉన్నాడన్న విషయాన్ని మనం మన పరిచర్యలో, మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా మరిచిపోకూడదు, సొమ్మిసిల్లిపోకూడదు. అదే దేవుడు సేవకులకి మనల్ని బలపరుస్తున్నటువంటి మాట. కాబట్టి మనమందరం కూడా మనల్ని విస్తరింపజేసి బలపరిచేటువంటి దేవాది దేవుణ్ణి ఒక 5 నిమిషాలు మనం గణపరుచుకుందాం, దేవునిని మహిమపరచుదాం. మాతో పాటు పరిచర్యలో ఉన్నటువంటి జ్యోతి సిస్టర్ వారు కూడా వస్తారు. వారు ఆరాధన కొయర్లో ఉంటున్నారు. కాబట్టి కోనపల్లి బ్రాంచ్లో జాషువా ప్రతాప్ పాస్టర్ గారు, వారి యొక్క కుటుంబం కలిసి పరిచర్యలో ఉంటున్నారు. కాబట్టి మనం అందరము కూడా మనల్ని విస్తరింపజేసి ప్రబలింప చేయగలిగినటువంటి దేవాది దేవుణ్ణి 2026వ సంవత్సరంలో మొదటి ఫాస్టర్స్ ఫెలోషిప్లో కలుసుకొని కూడి ఉన్నటువంటి మనమందరము కూడా దేవాది దేవునిని గణపరచుదాం. సృష్టికర్త అయినటువంటి యెహోవాను మనం గణపరచుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క దయా కిరీటము మన ఎడల చూపి, ఆయన కాచి కాపాడి మనల్ని పోషించి నడిపించి సేవలో విస్తరింపజేసి ఎత్తు పల్లాలు లోతులు ఎన్ని కలిగినను మనల్ని చేయి విడవకుండా, సొమ్మిసిల్లింపనివ్వకుండా ప్రభు మనల్ని ఉత్సాహపరుస్తూ ముందుండి నడిపిస్తూ ఉన్నారే. ఆ దేవాది దేవునిని గణపరచుదాం, ఆ దేవాది దేవునిని మహిమపరచుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా, నిత్యము నీకే ఆరాధనా యేసయ్యా, నిత్యము నీకే ఆరాధనా యేసయ్యా, నిత్య స్తోత్రార్హుడవు యేసయ్యా, స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా, నిత్య స్తోత్రార్హుడవు యేసయ్యా. yes, ఈ సంవత్సరం సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి పాట. శ్రమలో యోసేపుకు తోడుండినావు, బానిసత్వము నుండి విడిపించినావు. శ్రమలో మనకి తోడుండి నడిపించగలిగినది, విడిపించినావు, ఆదరించావు నా యేసయ్యా, ఫలించడి కొమ్మగా మార్చావయ్యా. yes, మార్చినారు కదా. yes, మన యొక్క సేవలో కూడా ఫలింప చేయగలిగిన దేవుడు. మరొకసారి చెప్దాం. ఆదరించావు నా యేసయ్యా, ఫలించడి కొమ్మగా మార్చావయ్యా, ఆదరించావు ఫలింపజేసావు, ఆదరించావు ఫలింపజేసావు, నీకే అభివందనము యేసయ్యా, నీకే అభివందనము యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా. సేవకులుగా మనమందరం కలిసి, yes, మనమంతా ఒక కుటుంబం, మనమంతా ఆయన పిల్లలం. yes, ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలను మన పరిచర్యలో దేవుడు జరిగించబోతున్నారు. శ్రమలో పెరిగే కొద్ది శుద్ధ సవర్ణంగా మార్చబడిన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా. yes, ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా
సంవత్సరాంతము నీ దయలో మనం మరిచినా కానీ ప్రభు మనల్ని మరువకుండా నీ దయలో కాచినావు నా యేసయ్యా, కాచినావు నీ కృపలో, కాచినావు నా యేసయ్యా, yes, కాచినావు నీ దయలో, కాచినావు, దాచినావు, చెప్తామా, కాచినావు, నీకే అభివందనము యేసయ్యా, నీకే అభివందనము యేసయ్యా, ఆరాధన ఆరాధన, yes, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి, మనల్ని చేపట్టి నడిపిస్తూ ఉన్నటువంటి దేవాది దేవునికి ఎల్లప్పుడూ నీకే ఆరాధన యేసయ్యా, నిత్యము నీకే ఆరాధన యేసయ్యా, యేసయ్యా, నిత్యము నీకే ఆరాధన యేసయ్యా, నిత్యము నీకే ఆరాధన యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, yes, నీకే కదా ప్రభువా, నీకే కదా మా ఆరాధన, నీకే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, yes, Holy Ghost, మెస్సయ్యా నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై, yes, రాజాజ్ఞను మార్చడానికి, బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించడానికి ఎలాగో మోషేను దేవుడు తెలుసుకున్నారు. ఈరోజు పాపముల శాపంలో కొట్టి మిడాడుతున్న వారిని, yes, విడిపించడానికి సేవకులముగా మనం నేర్చుకున్నారే. అధికారులను అదమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమున్నది ప్రభువా, అసాధ్యమైనది
ఏది కూడా లేదు. ఉండగా సాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచువాడు నాలో ఉండగా. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన yes ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆల్మైటీ నీకే ఆరాధన ప్రభువా. చెప్తామా అందరూ కూడా దైవజనులుగా, దేవుని కుటుంబస్తులుగా మనమందరం కలిసి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. దేవుని పిల్లలముగా మనం అందరము కూడా చప్పట్లతో ఆయన యొక్క నామాన్ని గణపరచుదా. శ్రమ పెట్టే కొలది ఇశ్రాయేలీయులు విస్తరించి ప్రబలినట్లుగా మన పరిచర్యలో, మన సేవలో, మన వ్యక్తిగత జీవితాలలో, మన స్వార్థీకరణలో ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా విస్తరించి అభివృద్ధి పొంది వ్యాపింపచేయగలిగినటువంటి దేవుడు, యోసేపును వ్యాపింపచేసినటువంటి దేవుడు ఈరోజు మన పరిచర్యలు ఈ సంవత్సరంలో దేవుడు వ్యాపింపచేయబోతున్నారు. ఫరో లాంటి జనాలు ఎంతమంది లేచినా కానీ, ఫరో లాంటి అధికారులు ఎంతమంది మన సేవలో ఎదురుపడ్డా కానీ, మనల్ని అడ్డుపడినా కానీ వాటన్నిటిని జయించగలిగినటువంటి దేవుడు నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నారు, మన ముందు ఉన్నారు, మన వెనక ఉన్నారు, మన పరిచర్యలో ఉన్నారు. మన మాటలో ఆయన శక్తి ఉన్నది, మన మాటలో ఆయన బలం ఉన్నది. వాక్కు చెబితే నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అట్టి ప్రసన్నతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. 2026వ సంవత్సరం 2025 సంవత్సరం లాగా ఉండబోదు. గొప్ప కార్యాలను మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నారు, మీ ద్వారా మీ పరిచర్యలో జరిగించబోతున్నారు. ఎస్, ఆయన జరిగిస్తాడు. పరిచర్య ఆయనది, పని ఆయనది. చేయగలిగిన, వాంచగలిగిన సేవకులను ఆయన వాడుకుంటాడు, పరిచర్యలో విస్తరింపజేస్తాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దయా కిరీటాన్ని మన మీద ఉంచి ఉన్నారు. ఆ గొప్ప దేవునిని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నటువంటి తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, మహిమలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మేమే పాటి వారమునైనా అయ్యా, మేము వ్యర్థులము నా ప్రభువా. అయినా వ్యర్థమైనటువంటి జీవితంలో విలువైనటువంటి నీ మనస్సును పెట్టి ఉన్నావు ప్రభువా. విలువైన నీ పరిచర్య భారాన్ని పెట్టి ఉన్నావు ప్రభువా. విలువైన శ్రేష్టమైన నీ ప్రేమను మా హృదయంలో ఉంచి ఉన్నావు ప్రభువా. అల్పులమైనటువంటి మాలో మీరు ఉంటున్నారు ప్రభువా. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రమ పెరిగే కొద్ది శుద్ధ సువర్ణముగా మార్చబడతామన్నటువంటి వాక్యము ఈ సంవత్సరంలో మా పరిచర్యలో నెరవేరునుగాక. అయ్యా, శ్రమ పెట్టేవారు లేకపోతే కిరీటం పొందుకోలేము తండ్రి. అయ్యా, హింసించేవారు లేకపోతే బహుమానాన్ని కోసం మేము వేగిరపడలేము యేసయ్యా.
ప్రభువా, ఎంతమంది మమ్మల్ని తరుముతున్నా ముందుకు వెళ్ళే ఆ కృపను మాకు ఇవ్వండి ప్రభువా. మా గురి ముందుకే ఉండాలి ప్రభువా. బహుమానం పొందడానికి ప్రయాసపడుతూ వెళుతూనే ఉండాలి. అలయక, సొమ్మిసిల్లక, కృంగిపోక, ఓడిపోక యేసయ్యా, నీ ప్రేమ, నీ బలముతో, నీ కృపతో నీ బిడలను, నీ పరిచర్యలను వాడుకోమని, విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. ఈ చిన్ని ఆరాధన నీ పాద సమర్పించుకుంటున్నాము తండ్రి. వందనాలు. ముందున్న అన్ని కార్యక్రమాలలో నీ నామం మహిమపరచబడాలని కోరుకుంటున్నాము తండ్రి. సమస్త స్తుతి ఘన మహిమ నీకే చెల్లించుకుంటూ ఉన్నతమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.